వేదాంతార్థవిచారేణ ధ్యాయతే జ్ఞానముత్తమం తేనాత్యంతిక సంసార దుఃఖానశో భవత్యతం. ఉపనిషదాది వేదాంత వాక్యములోను సద్గురుముఖమున విని ఆ మహావాక్యార్థ విచారము చేయగా, అంటే ఉపనిషదాది అంటే ఉపనిషత్తుల నుంచి కూడా ఉపనిషత్తులు కానీ వేదాంత వాక్యములు వేదంలో నుంచి వచ్చిన వాటిని కానీ అది ఎలా వినాలంటే సద్గురుముఖంగా మనం విచారణ ఎలా చేయాలంటే సద్గురుముఖంగా చేసినట్టయితే, అంటే గురువుగారు ఒకటి తీసుకున్నాడు అనుకోండి, ఒక శ్లోకమో మంత్రమో తీసుకొని దానికి అర్థభావంగా చెప్తాడు. ఎందుకంటే కొన్ని ఆయన అనుభవపూర్వకంగా కొన్ని, మరి ఆ యొక్క గ్రంథంలో ఉన్నది కొన్ని, ఇంకా విచారణలో ఎన్నో రకాలుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి మనకి అర్థమయ్యేటట్టుగా లోతుగా తీసుకొచ్చేసి చెప్పగలిగే శక్తి ఆ యొక్క గురువు గారికే ఉంటుంది. ఎందుకంటే గురుముఖత తెలుసుకోమన్నాడు. ఏదైనా కూడా గురువు గారు చెప్పిన దానికను మనం గ్రంథంలో చదివిన దానికను చాలా తేడా ఉంటుంది. ఈ తేడాని ఎలా తెలుసుకోవటం మనం అంటే, మనం ఒక గ్రంథం చదువుతున్నాం అనుకోండి, కొన్ని మనకి మన భావనకు వచ్చే కొన్ని ఉంటున్నాయి, మరి గురువుగారి యొక్క అనుభవపూర్వంగా వచ్చే కొన్ని ఉంటున్నాయి. అందుకే గురువుగారు ఏం చేస్తారంటే ఆ యొక్క గ్రంథంలో తీసుకొని ఆ అనుభవం మీద వచ్చిన కొన్ని కూడా జోడించి మనకి జ్ఞానానికి అందేటట్టు చెప్తున్నారు. అందుకే సద్గురుముఖమున విని మహావాక్యార్థ విచారణ చేయగా, ఎందుకంటే అవన్నీ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ సర్వోత్కృష్టమగు అపరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అంటే ఎంత పెద్ద జ్ఞానం అండది. ఆ జ్ఞానానికి అందేటట్టు ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉంటుందో దానికి తగిలి చూపించేటట్టు మనకి చెప్తారు. ఎవరు? గురువు గారు. మన గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సద్గురుమూర్తి మనకి ఆ జ్ఞానాన్ని ఆ అనుభవపూర్వంగా కూడా తీసుకొచ్చి జోడించి మనకి తెలియపరుస్తారు. ఆ తెలియపరిచింది ఎక్కడ దొరుకుతుంది? అపరోక్ష జ్ఞానము. ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉంటుందో అపరోక్ష జ్ఞానం మనకి తగిలుతుంది. ఎక్కడ అవుతుందండి? మైండ్కు తగులుతుంది. ఆ గుండెకి మనకి తగిలి ఆ యొక్క మనసుని పరిపక్వం చేస్తుంది. ఒక్కదానికి ఒకటి 10 సార్లు విమర్శించి ఆ గురువుగారు మనకి తెలియపరిస్తే ఆ భావన ఒకదానికి ఒకటి తగిలేసేసి ఆ యొక్క జ్ఞానం మనకు ఉప్పొంగిపోతుంది. ఎలా పొంగుతుందండి? సముద్రం పొంగినట్టు పొంగుతుంది. ఆ గురువుగారు కూడా చెప్పేవన్నీ కూడా ఆ సముద్రంలో నున్నాయో ఆ పొంగినట్టు పొంగుతుంటూ ఆ గురువుగారు చెప్పే వాక్యాలని మనకి అనుభవపూర్వకంగా వస్తుంది. అందుకోసము ఆ జ్ఞానం అపరజ్ఞానము కలుగుతుంది. అట్టి జ్ఞానము వలన సంసార దుఃఖము తప్పక నివర్తిస్తుంది. దేనికోసం చెప్తున్నాడండి? ఈ యొక్క మాయా సంసారం ఏదైతే ఉంటుందో, సావు పుట్టుకతో కూడుకున్న సంసారం ఏదైతే ఉంటుందో దానికి తగిలి వెళ్ళిపోతుంది. ఎలా అవుతుందంటే మిడత ఏదో తిందామని అక్కడ మంట వెలుగుతూ ఉందండి. వెలుగుతూ ఉంటే అది ఏదో తిందామని అక్కడ ఉన్నాయని చెప్పని అది వస్తుంది. వచ్చేసరికి వేసిందంటే ఆ అగ్ని వేడికి ఆ మిడత ఎక్కడో ఉండగానే మాడిపోతుంది. దాన్ని తగలక ముందే మాడిపోతుంది. అంటే ఆ జ్ఞానము మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది. ఇది ఎట్లా తీసేస్తుందండి? గురువుగారు వాక్యార్థము ఎలా చెప్తున్నా చూడండి. వేదాంత వాక్యము మహావాక్యార్థము మరి ఎంత సర్వోత్కృష్టమైన బ్రహ్మ అపరోక్ష జ్ఞానము వల్ల మనకి ఎంత జ్ఞానం కలుగుతుందండి. ఎక్కడో తగిలి ఆ యొక్క అజ్ఞానము నశించిపోతుంది. ఎలా పోతుందంటే చీకటిని వెలుతురు రాగానే చీకటి మాయమైపోయినట్టు. మాయం ఎట్లా అవుతుంది? మనం ఒకవేళ ఒక రూమ్లోకి వెళ్తాం అనుకోండి, చీకటి ఉంది, అక్కడ ఏమీ ఉండదు, కట్టి చీకటి అయింది. అగ్గిపుల్ల గీసావు, వెలుతురు వచ్చింది, ఆ చీకటి మళ్ళీ తొలగిపోయింది.
వెలుతురు వచ్చేసరికి ఏమవుతుంది చీకటి. అలాగనే ఆ జ్ఞానం మనకి ఉపయోగించి ఎప్పుడైతే గురువుగారు మనకు తెలియపరుస్తున్నారో ఆ అజ్ఞానాంధకారము తొలగిపోతుంది, ఉండదు అక్కడ. అందుకోసమే అప్పుడు దేనికి పోతుందంటే ఆ యొక్క సంసారం అనేది తప్పక నివర్తిస్తుంది. ఆ యొక్క సంసారం అనేది ఏదైతే ఉంటుందో సావు పుట్టుకలు కూడుకున్న సంసారమో అది తప్పక నివర్తిస్తుంది అని చెప్తున్నాడు. అందుకే వేదాంత విచారణ అది ఎట్లుండాలి? వేదాంత విచారణ అంటే ఎలా ఉండాలి? అందుకే సత్సాంగత్యము, సత్ సాంగత్యము. దేని సత్ అంటే ఏంది? పరమాత్మ స్వరూపం. దాన్ని సాంగత్యం చేయాలి. సాంగత్యం దగ్గరగా చేరేటట్టు ఆ గురువు గారు మనకి ఉపదేశం చేస్తుంటాడు. సత్ సాంగత్యం, సత్సాంగత్యం చేయాలిరా. ఎందుకు మనకి జ్ఞానం ఎలా వస్తుంది? గురువు దగ్గరికి వెళ్తే ఏదో చెప్తారు కదా మనకి అనేక జ్ఞానం మనకి కలగాలి. అప్పుడు సత్సాంగత్యం, ఆ సాంగత్యం చేసినప్పుడు కానీ అది సదాగా ఎక్కువగా ఆ యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. కామాదీనం మనగా కపి సుపత్తే రామప్రతేహ కాలంన ఏ అద్వైతాంత చింతయా అనే శాస్త్రాంతరం ప్రసిద్ధి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా శాస్త్రానికి అనుకూలంగా చెప్పుకుంటూ అందరికీ చెప్పారు. శాస్త్రదుఖ్యం, మనోనిక్షయం, గురువాక్యం. ఈ మూడు కూడా ఒక్కటిగా ఉండాలి. గురువాక్యం, శాస్త్రదుఖ్యం, మనోనిక్షయం. ఈ మూడు కూడా ఒకటి కావాలి. ఎందుకంటే గురువుగారు మనకి ఏదో చెప్పుకుంటూ పోతున్నాడో మనకు అది కాదు, శాస్త్రానికి కూడా మనకి తెలియాలి. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, వేదాంతార్థములను, వేదము నుంచి వచ్చేది ఏదైతే ఒక వాక్యం ఉంటుందో ఆ వాక్యాన్ని, మరి ఆ గురువుగారి యొక్క అనుభవాన్ని, మరి దానికి ఈ యొక్క జ్ఞానం మనకి తెలియపరిచినప్పుడు ఈ యొక్క అంధకారం అయితే చీకటిని తొలగిపోవడానికి అవకాశం ఉంది. శ్రద్ధాభక్తి ధ్యాన యోగము ముక్తి హేతుగానే చెప్పవస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ధ్యానం సాధన నేను ఫస్ట్ నుంచి కూడా మీకు తెలియపరుస్తున్నానండి. ధ్యానం అనేది ఏదైతే ఉంటుందో ధ్యాన ధారణ, ధ్యానం వల్ల ధారణ పుడుతుంది. ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేయాలంటే గురువుగారు చెప్పింది ఏదైతే ఉంటుందో ఆ ధ్యానం చేస్తూ ధారణగా వస్తుంది. ఆ ధారణ ఏమవుతుందంటే మన యోగాభ్యాసం కిందకి పోతుంది. కానీ అది ఏమి చేయకుండా ఉంటే ధారణ అనేది లేకపోతే నీకు రాదండి. అందుకే గురువుగారు ధారణగా చెప్తున్నారు రా, ఎంత చెప్తాడంటే అని చెప్తుంటారు. ఎందుకు వస్తుంది ఆ ధారణ? ఎందుకు వస్తుంది అంటే ఆయన యొక్క పరిజ్ఞానం ఎలా ఉంటుందంటే పరిపక్వం అయిపోయింది. ఆయన గురువుగారు ఎలాంటి గురువుగారు ఎందుకు అయ్యాడండి? ఆ యొక్క ధ్యానం వల్లనే పరిపక్వం అయ్యి ఈయన చెప్పేదంత వేదాంతంలోంచి వేద సారం అయితే ధారణగా మనకి వర్షం కురుస్తుంది. వర్ష బిందువులు మనకి పడుతున్నాయి. ఎట్లా పడుతున్నాయి చూడండి, ధారణగా పడుతున్నాయి. పడుతుంది అబ్బా ఏం వర్షం పడుతుందని అంటాం కదా మనం చెప్పుకోవడం కూడా. అబ్బా ఏం వర్షం పడుతుంది, కుండ వర్షం పడుతుంది, ధారణ ఒకటే ధార పడుతుందంటే ధార వదిలే కట్టేయట్లేదంటున్నారు. అంటే గురువుగారు చెప్పేటప్పుడు అదే ధార ఏదైతే ఉంటుందో తెగకుండా మనకి గురువుగారి యొక్క చెప్పే వాక్యము మన యొక్క అజ్ఞానంధకారం ఏదైతే ఉంటుందో తొలగిపోతుంది. ఆ యొక్క బిందు ఒక్కొక్కటి ఎమ్మటమట్ట పట 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 అని ఆ యొక్క అంధకారానికి తగిలిచినట్లయితే ఆ అంధకారం చీకటి అనేది తొలగిపోతుంది. అప్పుడు ఆ గురువుగారి యొక్క జ్ఞానం మన అంధకారాన్ని జోడించి అలా చెప్తారు అన్నమాట మహానుభావుడు. ఆ యొక్క సద్గురు, అందుకే సద్గురు అన్నారు వారిని. ఆ యొక్క గురుమూర్తిని సద్గురువు అన్నారు. మమాత్మ సర్వభూతాత్మ, మరి నా ఆత్మే మమాత్మ సర్వభూతాత్మ, సర్వభూతాల్లో కూడా ఉన్నది. తస్మై శ్రీ గురువే నమః, తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువే అంతటా ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆటిలో ఉన్నాడు, వీటిలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు అని చెప్పగలిగే శక్తి ఆ ధారణ తర్వాత ఆ జ్ఞానం, అజ్ఞానం పోయిన తర్వాత జ్ఞానం వల్ల నీకు చెప్పగలిగే శక్తి ఉంటుంది. అందుకే శ్రద్ధాభక్తి ధ్యాన యోగోన్ముక్షో ముక్తేర్హేతన్వో తోన్వాక్తి సాక్షాచ్యుదేర్య యో వా ఏతస్వ తిష్టత్యముష్య మోక్షో విద్యా కల్పితా దేవబుద్ధాంత్. ఇక్కడ
అన్య ప్రమాణ ప్రమాణాపేక్షరహితముగా అన్య ప్రమాణాపేక్షరహితముగా వేదవాణిమము ముముక్షువులకు అజ్ఞాన తాత్పర్యము నివృత్తి ద్వారా. ఇక్కడ చూడండి, ఎక్కువ అన్య ప్రమాణాపేక్ష రహితముగా అంటే ఏదైతే ఏదైనా కూడా ప్రమాణంగా తీసుకున్నట్టయితే ఆ అపేక్ష ప్రమాణాపేక్ష ఏదైతే అపేక్ష ఉందో రహితముగా అవన్నీ కోరికలు నశించినప్పుడు వేదవాణి వేదాంతాన్ని పట్టుకొని విన్నట్టయితే ముముక్షువులకు ఆ యొక్క తెలిసిన జ్ఞాన ప్రభక్తులకు అజ్ఞాన తాత్పర్య నివృత్తి ద్వారా ఎట్లా అవుతుందంటే అది జ్ఞానాలు వస్తుంది. అజ్ఞానంద తాత్పర్యము నివృత్తి ద్వారా అజ్ఞానం పోతేనే చీకటి పోతేనే వెలుతురు వస్తున్నట్టుగా దాని ద్వారా పరమానంద ప్రాప్తి రూప మోక్ష ప్రాప్తికి పరమానంద ప్రాప్తి రూప మోక్ష ప్రాప్తికి పరమానందము బ్రహ్మానందం కాబట్టి ఎందుకు ఎట్టగలుగుతుంది అంటే ఈ యొక్క అజ్ఞానందకాల నివృత్తి అయినప్పుడు ఏం కలుగుతుంది? పరమానందం కలుగుతుంది. ఆ వెలుగుని ఆ పరమాత్మ చూసినప్పుడు జ్ఞానంలోకి ఉన్నప్పుడు అందుకే ధ్యాన ధారణ అన్నాడు. ధ్యానం ఎవరైతే చేస్తారో ఆ ధ్యానంలో ఆ ధారలాగా ఆ పరమాత్మ స్వరూపము నీకు కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు నీవేలా అవుతున్నావు అంటే పరమానంద భరితుడు అవుతున్నావు. ఆ యొక్క అందుకే అన్నాడండి, షట్చక్ర విమర్శ చేసినప్పుడు ఈ షట్చక్రాల నుంచి సహస్రమంద పోయినప్పుడు అక్కడ ఆ సద్గురుమూర్తిని కాంచిన తర్వాత ఆ ఆనందమే ఆనందం. ఆ ఆనందం పరమానందం అక్కడి నుంచి బయట నుంచి పై నుంచి కిందికి రాలేడండి. ఆ ఆనందంలో మునిగివాడు ఈ ప్రపంచంలోకి రావాలంటే రాలేకపోతాడు. ఆడున్న ఆనందము ఆ చల్లదనము మనం ఎంత పరమానందంగా మరి రూప మోక్ష ప్రాప్తికి అన్నాడు. రూపం లేదు, అక్కడ పరమాత్మ ఒక్కటే కనిపిస్తుంది, ఏమి కనిపించట్లేదండి. పరమాత్మ ఆ యొక్క సహస్రమందున ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా. అందుకు సాధన చేసి ఆ దరికి చేరిన వాడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సద్గురుమూర్తిని దర్శించిన వారు రోజు కనీసానికి 1 నిమిషమైనా దర్శించమంటున్నాడు. రోజుకి 1 నిమిషమైనా ఆ సద్గురుమూర్తిని ధ్యానంలో దర్శించినట్టయితే వాడి జన్మత అక్కడ తీరుతుంది. అందుకే ఆ యొక్క 1 నిమిషం సెకండ్లైనా సరే ఆ ఆనందాన్ని పొందమన్నాడు. ఎవరు పొందుతారండి? ఆ యొక్క అజ్ఞానం పోయిన తర్వాత ఆ పరమాత్మ జ్ఞానం పరజ్ఞానం తెలిసిన వాడు ఎవరైతే ఉంటారో ఆ ఆనందమే ఆనందం, అదే పరమానందము బ్రహ్మానందము అన్నారు. అక్కడ గాంచిన వాళ్ళకి ఈ ప్రపంచమే అవసరం లేదనుకుంటాడు. కాబట్టి మోక్ష ప్రాప్తి దానికి అప్పుడు అక్కడ వాళ్ళకే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. విచారోపయోగములకు విచారోపయోగములకు 4 సాధనములు ప్రత్యక్షముగా చెప్పుతున్నది. అదండి ఎన్నో రకాలుగానే ఎప్పుడు ఇన్ని చెప్పుకున్నా కూడా ఇక్కడ సాధనకు మించింది రెండోది లేదు అని చెప్తున్నారు. బాలకృష్ణయ్య సార్ కూడా సాధన సంపత్తి గల సాధకుండు అని చెప్పిండే కానీ సాధన చెయ్యొద్దని చెప్పలే. మన వాళ్ళకి ఈ యొక్క పరిపూర్ణ వస్తువులు సాధన ఎందుకు, ఏ సాధన నీకెందుకు, ఈ దారికి పనికి రాదయ్యా వినుమాయ్య అని చెప్పుకుంటున్నారే కానీ సాధన చెయ్యొద్దని ఆ గంధంలో కూడా రాయలే మహానుభావుడు. కాబట్టి చూడండి చక్కగా చెప్తున్నాడు, సాధన చేసిన వాళ్ళకే కానీ వేరే వాళ్ళకి తెలియదు అంటున్నాడు. సాధనలు ఎన్నో ఉన్నాయంటే 4 సాధనలో కలవరించినని చెప్పాడు మహానుభావుడు. కృష్ణదేశకుల వారు కూడా 4 సాధలోలతను నరించినన్ మరి అంత చక్కగా చెప్తే
సాధన లేకపోయా ఎందుకు సాధన అని చెప్తున్నారని చెప్పిన మన వాళ్ళు చెప్పుకుంటున్నారే, అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆ సాధనలు లెవియన శ్రద్ధాభక్తి ధ్యానయోగములు. శ్రద్ధ అనగా గురువు వేదాంత వాక్యములందు విశ్వాసము. అసలు విశ్వాసమే లేకపోతే, నమ్మకం లేకపోతే నీకు ఎలా కలుగుతుంది? వైద్యుడి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు జ్వరం తగిలింది, నువ్వు ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుందా అని అంటే, నీకు నమ్మకం లేకుండా ఆయన దగ్గరికి పోయి నువ్వు నీ ఇంజక్షన్ పని చేస్తుందా అండి, ఏం ఇంజక్షన్ చేస్తున్నా, నా జ్వరం తగ్గుతుందా అండి అని అంటే ఆయన ఏం చెప్తాడండి? ఇక కాబట్టి ఎందుకు ఇంత చెప్పుకున్నా కూడా నమ్మకం అనేది ఒకటి ఉండాలి. శ్రద్ధాభక్తి, శ్రద్ధ లేని వాడికి దేనికి పనికిరాదు. ఆ శ్రద్ధ ఎంత గొప్పగా ఉండాలో అంటే, ఎంత మెన్ను వచ్చి మీద పడినా కూడా ఆ శ్రద్ధ ఒకటి నుంచి తొలగిపోవద్దు. అందుకే కొమరికి లక్ష్మణప్రభు రాశాడు, పట్టు పట్టాగారాదమ్మ శ్రీ గురుపాదము పట్టి విడవాగారాదమ్మ.